హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే జానకి ప్రమీలతో మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటుంది. చెప్పండి ప్రమీల గారు, మీకు నిజం తెలుసు, అయినా నా కూతురు జీవితంతో ఎందుకు మీరు ఆడుకోవాలని చూస్తున్నారు? నా కూతురిని రక్షించండి ప్రమీల గారు, ప్లీజ్ ప్రమీల గారు అని అంటూ ఏడుస్తూ జానకి ప్రతిమలాడుతూ ఉంటుంది. అదేంటి వదిన, అక్కడ ముహూర్తానికి సమయం దాటిపోతుంటే మీరేమో ఇంకేదేదో మాట్లాడుతున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు అని ప్రమీల అంటుంది. ఇక అప్పుడే జానకి ఇలా చెప్తూ ఉంటుంది. లేదు, మీకు అంతా అర్థమవుతుందని నాకు తెలుసు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా నాకు తెలుసు అని ఏంటో జానకి అంటుంది. ఒక ఆడపిల్లని అర్థం చేసుకోండి, మీరు కూడా ఆడపిల్లే కదా ప్రమీల గారు. మనసుకి ఇష్టం లేని వాడిని చేసుకొని, నచ్చని వాడిని చేసుకొని జీవితాంతం గుండెల మీద ఆ తాలి భారాన్ని మోస్తూ, వాడి బరువును మోస్తూ ఇంకా తను బ్రతకటం కంటే ఇంకేది మేలు అనిపిస్తుందో? మీరు ఒక ఆడపిల్లే కాబట్టి మీకు తెలుసు కదా ప్రమీల గారు. చెప్పండి, నా కూతురిని బ్రతికించండి. దాని ప్రాణాలు అసలు కాళ్ళు కలిసిపోయినట్టుగా ఉంది. అక్కడ చూస్తున్నారు కదా నా కూతురు ఎలా ఉందో. అసలు పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరైనా అలాగా ఉంటారా? ఎలాగైనా నీ కొడుకు నుంచి కాపాడండి. నీ కొడుకు మంచివాడు కాదు, అలాంటి దుర్మార్గుని చేసి సంతోషంగా ఉండలేదు. వాడి దుర్మార్గుడని వాడి పక్కన కూర్చోలేకపోతు అని అంటూ ఉంటే, చూడండి వదిన, మీకు నా కొడుకు మీద, మా కుటుంబం మీద ఎవరో బాగా నూరిపోస్తున్నారు, అందుకే మీరు అలా మాట్లాడుతున్నారు. నా కొడుకు బంగారం వదిన, వాడు చూడు, అంత జరిగినా కానీ రామలక్ష్మినే చేసుకుంటాను అని చెప్పాడు కదా. వాడు ఎంత ఇష్టపడితే అలా చేస్తాడు చెప్పండి. వాడు రామలక్ష్మిని చాలా ప్రేమిస్తున్నాడు, అందుకే వాడు అలా చేస్తున్నాడు. మీరు వాడి మనసుని అర్థం చేసుకోండి అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే జానకి ఇలా అంటూ ఉంటుంది. అదేంటి ప్రమీల గారు, మీకు తెలియదా? మీ కొడుకు గురించి మీకు తెలియదా? అన్నీ తెలిసి ఎందుకు అలా చేస్తున్నారు? ఏమీ తెలియనట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీ కొడుకు తప్పు చేశాడన్న విషయం మీకు తెలియదా అని అనేసరికి ఇంకా ప్రమీల తడబడుతూ ఉంటుంది. ఇక మీకు అంతా తెలుసు, మీరే ఆ వీడియోని శౌర్య దగ్గరికి వెళ్ళి డెలీట్ చేయించారని తెలుసు. మీ కొడుకు ఒక అమ్మాయిని పాడు చేయబోయాడు, అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. అదే తప్పు చేసింది వాడే, ఇంకా నేను దాన్ని సరిదిద్దుతున్నాను అని చెప్తున్నాడు వాడే. అందుకనే ఇంకా మా ఆయన అలాంటి మాటలకి నమ్మి కూతురి కన్నీళ్ళు కూడా చూడలేకపోతున్నాడు అని ఏంటో ఏడుస్తూ, మీకు దండం పెడతాను, మీరే ఆ వీడియో డెలీట్ చేయించారని అన్ని విషయాలు నాకు తెలుసు. మీకు అన్నీ తెలిసి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా మీ కొడుకు గురించే మీరు ఆలోచిస్తున్నారు, కానీ నా కూతురు గురించి మీరు ఆలోచించట్లేదు అని జానకి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రమీలకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ప్రమీల అంటుంది, వదిన, ముహూర్తానికి సమయం అవుతుంది వదిన, ఇప్పుడు మాట్లాడుకునేది సమయం కాదు. ఇప్పుడు ఏం తెలిసినా ఏం జరిగినా ఏంటి ప్రయోజనం? ఇప్పుడు పెళ్లిపీటల మీద కూర్చున్నారు కదా, ఇప్పుడు ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇప్పుడు అయిపోని వదిన, నేను పెళ్ళయ్యాక నేను చాలా బాగా చూసుకుంటాను నా కూతుర్ని, నా కోడల్ని కూతురులాగా చూసుకుంటాను వదిన, మీరు ఇవన్నీ మర్చిపోండి, ఏం కాదు, నేను బాగా చూసుకుంటాను అని అంటూ ప్రమీల అనగానే ఇక అప్పుడే జానకి ఏడుస్తూ, వద్దు, మీ కూతురులాగా కాదు, అసలు నా కూతురులాగా ఉండనివ్వండి, దాని బాధని నేను చూడలేకపోతున్నాను. ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపండి ప్రమీల గారు, మీరే ఆపగలరు, మీ ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ ఏమీ చేయలేరు ఇందులో అని అంటూ కాళ్ళు పట్టుకుంటుంది ప్రమీల కాళ్ళు పట్టుకుంటుంది. జానకి ఏడుస్తూ కాళ్ళు పట్టుకునేసరికి ప్రమీల, వదలండి వదిన గారు, వదలండి అని అంటూ ఉంటుంది. లేదు, నేను వదలను, నా కూతురు గురించి ఇంకా మీరు ఒక్కరే నాకు సహాయం చేయగలరు, నా కూతుర్ని కాపాడండి, నా కూతుర్ని మీరు ఒక్కరే ఇప్పుడు ఏం చేసినా చేయగలరు, ఇంకెవ్వరి చేతుల్లోనూ లేదు. మా ఆయన నమ్మాలి అన్నా, ఇంకా రామలక్ష్మి జీవితం బాగుండాలి అన్నా మీ ఒక్కరి చేతుల్లోనే ఉంది, మీరే ఏదో ఒకటి చేయండి ప్రమీల గారు అని జానకి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటే ఇంకా ప్రమీల పైకి లేపి ఇలా అంటుంది, సరే, నా కోడలిని నేను బాగా చూసుకుంటాను, ఏ సమస్య రానివ్వను, ముహూర్తానికి సమయం అవుతుంది, మీరు పదండి అని అంటూ ప్రమీల చెప్పేసి లోపలికి ఇక్కడ బయటికి బట్టలు తీయడానికి వెళ్తుంది, పట్టు బట్టలు. అప్పుడు జానకి లోపలికి వెళ్ళిపోతుంది, సరే చూసుకోండి అనేసి. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడేమో శౌర్య ఒక్కడు అలా కూర్చుని బాధపడుతూ ఉంటాడు. రామలక్ష్మి గురించి ఇంకా చాలా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక రామ, నీకు నేను చాలా అన్యాయం చేశాను, చాలా బాధ పెట్టాను, చివరికి నువ్వు పెళ్లి చేసుకునే వ్యక్తి నాకు వద్దు, కొంచెం సహాయం చెయ్యి అన్నావు, కానీ నీకు నేను ఏం చేశాను? ఏమీ చేయలేకపోయాను అని అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక
ఇలా అనుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నాను, అలాగే నాన్న దూరం అయ్యాడు. ఇక నా జీవితంలో సంతోషకరమైనవి, నన్ను ప్రేమగా చూసుకునేవి ఏవీ లేవని నాకు తెలుసు. అయినా సరే నువ్వు నా జీవితంలోకి వచ్చావు, ఎంతగానో ప్రేమించావు సార్. మిమ్మల్ని విడిచి నేను ఉండలేను అని ఎంతో చెప్పావు. అప్పుడు నేను అర్థం చేసుకోలే. తీరా నువ్వు దూరం అయిపోయాక నేను ప్రేమించాను. అప్పుడైనా నువ్వు నాకు దక్కుతావు అనుకున్నాను. ఈ చివరికి ఇలా జరిగిపోయింది. చివరికి కనీసం ఆ దుర్మార్గుని నేను నేను పెళ్లి చేసుకోలేను. కనీసం మా నాన్న మనసులోనైనా స్థానం నాకు ఉండాలి అంటే ఆ వీడియో ఇవ్వండి సార్ అని అంటూ ఏడుస్తూ బతిమలాడుతుంది కదా. ఆ విషయాల్ని కూడా గుర్తు తెచ్చుకొని చివరికి ఆ న్యాయం కూడా నీకు చేయలేకపోయాను రామలక్ష్మి. అది ఒక్కటి అయినా చేసి నీ దృష్టిలో కొంచెం మంచితనమైనా ఉంటుంది అనుకున్నాను నాది. కాకపోతే అమ్మ నాన్న అడ్డు వచ్చి ఆ వీడియోని డిలీట్ చేపించారు రామలక్ష్మి. నేను ఏం చేయను? అసలు ఇంత జరిగినా నేను ఇంత మోసం చేశాను నిన్ను. అందుకే నేను బ్రతికుండి నీకు దగ్గరగా ఉండలేను. నేను బ్రతికుండి ఏంటి ప్రయోజనం? వద్దు, నేను బ్రతకను అని అంటూ ఇక టాబ్లెట్స్ అన్నీ వేసుకుంటూ ఉంటాడు. టాబ్లెట్స్ వేసుకుంటూ ఏడుస్తూ శౌర్య బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడే అమ్మని దూరం చేసుకొని, నాన్నని దూరం చేసుకొని, ఇప్పుడు నిన్ను దూరం చేసుకున్నాను రామలక్ష్మి. అందుకే ఈ బతకటం నాకు ఇష్టం లేదు. అంతేకాదు నీకు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకునేలాగా నేనే చేస్తున్నాను కదా రామలక్ష్మి అని అంటూ శౌర్య, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోతేనైనా నీకు మంచి జరుగుతుందేమో అని అనుకుంటున్నాను రామలక్ష్మి అని శౌర్య మొత్తం టాబ్లెట్స్ అన్నీ వేసుకొని అక్కడే కూర్చుని బాధపడుతూ ఫుల్గా ఏడ్చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలాగా మొత్తం అక్కడే టాబ్లెట్స్ అన్నీ వేసేసుకుంటాడు. ఆ తర్వాత ఇక్కడ ప్రశాంత్ అలాగే రామలక్ష్మి పెళ్లిపీటల మీద కూర్చుంటారు. వాళ్ళిద్దరూ అలా పక్కనే కూర్చొని ఇంకా పూజారి మంత్రాలు చదువుతూ ఉంటే కూర్చొని ఉండగానే అప్పుడు ప్రభాస్ ప్రశాంత్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ప్రశాంత్. ఏంట్రా ఈ టైంలో చేసావేంటి అంటే, ఇంకా పెళ్ళి అయిపోయి ఉండొచ్చు కదా, రామలక్ష్మి మెల్లో తాళి కట్టేశావా అని ప్రభాస్ అడుగుతాడు. అలా అడిగితే లేదురా ఇంకా లేదు, అదే పనిలో ఉన్నాం అని అంటూ ప్రశాంత్ చెప్తాడు. చెప్పేసరికి ఇంకా ఎంతసేపు రా, ఎవరూ లేని ఆ పెళ్ళికి ఇంకా ఎంతసేపు అంటే, ఇంకా జరుగుతుందిరా మంత్రాలు అవి అని అంటూ ఉంటే, అవన్నీ ఎందుకురా, ఎవరూ లేని పెళ్ళి కదా, అలా తాళి కట్టేసే అయిపోతుంది అని ప్రభాస్ అంటే, ప్రశాంత్ అంటాడు నేను తర్వాత చేస్తాను రా, ఇప్పుడు మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నాను నేను అని అంటూ ప్రశాంత్ అంటాడు. అప్పుడు ప్రభాస్ అంటాడు ఏం కాదులేరా, అసలు రామలక్ష్మి మెల్లో తాళి కట్టాక ఇంకా మీ మావయ్య గడి పరిస్థితి ఎలా ఉందిరా, అక్కడ రఘురామ్ గారు ఎలా ఉన్నాడు, వాడి మొహం వాడిపోయి అలా ఉండొచ్చు కదా అని అంటూ నవ్వుతూ ఉంటాడు. రే నీకు దండం పెడతానరా, తర్వాత మాట్లాడతానరా అని ప్రశాంత్ అంటే, ప్రభాస్ అంటాడు చూడు అక్కడ వాడి మొహం వాడిపోయి ఉండొచ్చు, ఈరోజు ఏంట్రా, రేపటి నుంచి వాడి మీద పగ తీర్చుకోవడానికి నాకు నువ్వున్నావు కదా, రోజు ఒక యాంగిల్ చూపిస్తా వాడిలో అని ప్రభాస్ అంటూ ఉంటే, ప్రశాంత్ రే నేను మళ్ళీ చేస్తానరా అని అంటే, సరే 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 తొందరగా తాళి కట్టేసే, తర్వాత రేపటి నుంచి ఇవన్నీ ఒక ఆట ఆడుకుందాం అని ప్రభాస్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక ప్రశాంత్ మళ్ళీ సైలెంట్గా అలా కూర్చొని ఉంటాడు. ఇక అలా కన్యాదానం చేయటం కోసం శివరాం అలాగే పార్వతి ఇద్దరు కూడా ప్రశాంత్ కాళ్ళు కడుగుతారు. అలా కాళ్ళు కడుగుతూ ఉంటే ఇంకా అలా శివరాం కాళ్ళు కడిగిన తర్వాత పార్వతి తన తల మీద నీళ్ళు చల్లుకుంటాడు. అలా ఆ ప్రాసెస్ అయిపోతుంది. ఇక జీలకర్ర బెల్లం పెట్టుకోమని చెప్పారు. అలా చెప్పేసరికి సరే అని చెప్పి ప్రశాంత్ రామలక్ష్మి తల మీద జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆ తర్వాత రామలక్ష్మి కూడా జీలకర్ర బెల్లం పెడుతుంది. అదంతా ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. జీలకర్ర బెల్లం పెట్టడం కూడా అయిపోతుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా మళ్ళీ రఘురామ్ అలా వాళ్ళ నాన్నని అక్కడికి పిలుస్తాడు. ఇక అప్పుడే బావగారు ఇలా రండి అని అంటే, ఇక ప్రశాంత్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి నిలబడతాడు. చెప్పండి బావగారు అని అంటే, ఈ పెళ్ళికి ఎవరిని కూడా పిలవకూడదు అని చెప్పాను, కానీ ఇప్పుడు మీ పెద్ద కొడుకు శౌర్యని పిలవండి అని అంటూ రఘురామ్ చెప్తాడు. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు ఎందుకు బావగారు ఇప్పుడు వాడిని పిలవటం అని వాళ్ళ నాన్న అంటాడు. అప్పుడు రఘురామ్ అంటాడు పిలవమని చెప్తున్నాను కదండి, పిలవండి అని అంటూ రఘురామ్ అంటాడు. ఇక్కడ వాడి వల్ల ఎంతమంది బాధపడుతున్నారు, వాడి వల్ల ఇక్కడ ఎంతమంది ఇలా చిన్నబుచ్చుకొని బాధగా ఉన్నారు, ఎవరెవరు ఎలా అయ్యారు అనేది వాడు కళ్ళారా చూడాలి. అంతేకాదు రామలక్ష్మి మెల్లో ఇంకా ప్రశాంత్ తాళి కట్టడం చూడాలి అని అంటూ నా కూతురు మెల్లో తాళి కడుతూ ఉంటే వాడి ఎదురుగా తాళి కట్టడం ఇదంతా జరిగిపోవాలి అని అంటూ రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. జానకి ఆద్య అని
ఏడుస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు, పిలవండి బావగారు అంటే ఈ సమయంలో ఇప్పుడు అవసరమా బావగారు అని అంటే మీరు పిలవండి, వాడు ఇక్కడ ఉండాలి, నా కూతురు మెల్లో తాళి కట్టడం చూడాలి అని అంటూ పిలవండి అని అంటూ రఘురామ్ చెప్పగానే సరే బావగారు మీ ఇష్టం పిలుస్తాను అని పక్కకి వస్తాడు. ఇక పక్కకి వచ్చి ఫోన్ చేస్తే శౌర్య అక్కడ నుంచి టాబ్లెట్స్ అన్నీ వేసుకొని లేచి అలా బైక్ దగ్గరికి వస్తూ ఉంటాడు. తూలుతూ కింద పడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే బైక్ దగ్గర వచ్చి కూర్చొని ఇంకా ఫోన్ తీసుకొని చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక అప్పుడే ఇలా అంటాడు, రే ఎక్కడున్నావురా అంటే వెళ్తున్నాను నాన్న, చాలా దూరం వెళ్తున్నాను అని శౌర్య అంటాడు. అప్పుడే వాళ్ళ నాన్న అంటాడు, ఏంటి చాలా దూరం వెళ్తున్నావా, వెళ్తే తర్వాత వెళ్దు కానీ ఇప్పుడైతే ఇక్కడికి రా పెళ్ళి దగ్గరికి అని అంటాడు. అప్పుడే నేనెందుకు నాన్న అక్కడికి రావటం, నేను అక్కడికి వస్తే రామలక్ష్మి కనిపిస్తుంది, రామలక్ష్మికి నేను కనిపిస్తే తనకి జరిగిన మోసం అన్యాయం అన్నీ నా వల్లే జరిగాయి, అదంతా చూస్తూ తను తట్టుకోలేదు, నేను కూడా భరించలేను, అయినా నేను వచ్చి ఏం చేస్తాను అని అంటూ శౌర్య అంటాడు. అది కాదురా, నేను రఘురామ్ గారు రమ్మని పిలుస్తున్నారు అని అంటే ఆయన నన్నెందుకు పిలుస్తున్నారు అని నవ్వుకుంటూ ఉంటే ఇక ఎందుకో తెలియదు రమ్మని చెప్పారు, వాళ్ళు పెద్దవాళ్ళు పిలిచినప్పుడు రావాలి కదా, నువ్వు రా అని అంటూ ఉంటే నేను రాలేను, దేవుడికి చాలా దూరం వెళ్తున్నానని చెప్పాను కదా అంటే చాలా దూరం అంటే ఏంట్రా, ఎంత దూరం వెళ్తున్నావు అని అంటే మీరు దేవుడి దగ్గరికి ఏదైనా కోరిక కోరుకుంటే వెళ్తారు కదా, అలాగే నేను కూడా నా కోరికని కోరుకొని మొత్తం శాశ్వతంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం ఏంట్రా అంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటూ ఉంటే ఆ ఫస్ట్ అమ్మని దూరం చేసుకున్నాను, ఆ తర్వాత నువ్వు దూరం అయ్యావు, నాకు దేవతలాగా నా జీవితంలోకి రామలక్ష్మి వచ్చింది, అమలా ప్రేమించే ఎంతో గొప్ప వ్యక్తి వచ్చింది, కానీ నేను అప్పుడు దాన్ని పట్టించుకోలేదు, తర్వాత తనకి దగ్గర అవుదాం అనుకున్నప్పుడు నీ కొడుకు వాడి వల్ల ఇదంతా జరిగింది, ఇక తను నాకు దూరం అయిపోయింది, ఇంకా నేను బ్రతికుండి ఏంటి ప్రయోజనం అని అంటూ ఉంటే రేయ్ శౌర్య ఏం మాట్లాడుతున్నావురా, అలా మాట్లాడుతున్నావేంట్రా, నువ్వేమైనా చేసుకోవాలి అనుకుంటున్నావా, అలాంటి అఘాయిత్యాలు ఏమీ చేసుకోవద్దురా అని అంటూ వాళ్ళ నాన్న కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే శౌర్య ఇలా అంటూ ఉంటాడు, ఇక మళ్ళీ జన్మంటూ ఉంటే నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళ మధ్యలో నేను పుట్టాలి అని అనుకుంటున్నా అని అంటూ ఇంకా శౌర్య అలా చెప్తూ ఉంటే వాళ్ళ నాన్న కంగారు పడుతూ ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.